Hello everyone. Science and Technology Part 2 Important Current Affairs Bits. Current Affair Bits అండి ఇవన్నీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నిన్న ఆల్రెడీ 10 క్వశ్చన్స్ అయిపోయాయి. డైలీ 10 క్వశ్చన్స్ అండ్ ఇంకొన్ని రోజుల తర్వాత ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్ కూడా స్టార్ట్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి మొత్తం వీడియో చూడండి, యూ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఐఎమ్ డిస్కసింగ్. ఈవెన్ గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దిస్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ దేర్ ఎగ్జాంపుల్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి ద బెస్ట్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద లో టెంపరేచర్ థర్మల్ డీసలైనేషన్ టెక్నాలజీ. ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న టెక్నాలజీ. లో టెంపరేచర్ థర్మల్ డీసలైనేషన్ టెక్నాలజీ. ఒక్కసారి మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా ఉన్న టాపిక్స్ని సేమ్ టైప్ చేసి గూగుల్లో యూపీఎస్సీ అని టైప్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో ద బెస్ట్ చూస్ చేసుకొని ఒకసారి స్టడీ చేసేసి వదిలేసేయండి. బికాస్ గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ కదా. సో లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ ఈజ్ ఏ డీసాలినేషన్ టెక్నిక్ దట్ కన్వర్ట్ సీ వాటర్ ఇంటూ డ్రింకింగ్ వాటర్. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి వాటర్ క్రైసిస్ ఉంది. దట్ టు ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్ దొరకదు. సో ఇది రీసెంట్గా ఇన్నోవేట్ చేసిన టెక్నాలజీ. సో ఇది కరెక్ట్. ద ఎల్టీడీ టెక్నాలజీ రిక్వైర్స్ కెమికల్ ప్రీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ సీ వాటర్. ఇది ద మెయిన్ థింగ్. ఇది రాంగ్ అండి. ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్, కెమికల్స్ అనేది అస్సలు యూజ్ చేయరు. సో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది కూడా ఎమిట్ అవ్వదు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. Low temperature thermal desalination. Low temperature thermal desalination is a desalination technique that converts seawater into drinking water. This is what we have read. Seawater into drinking water. ఒకసారి అజ్యూమ్ చేసుకోండి, సీ వాటర్, డ్రింకింగ్ వాటర్, మనం ఈవెన్ ఫ్రెష్ లేక్స్ అవన్నీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మెయిన్గా ఎక్కడ అంటే ఐలాండ్స్లో. ఐలాండ్స్ అనేది సరౌండెడ్ బై కంప్లీట్లీ సాల్ట్ వాటర్, అంటే ఓషన్ వాటర్. సో ఇలాంటి ఏరియాస్లో మనకి ఫ్రెష్ వాటర్ దొరకడం కష్టం. సో ఈ టెక్నాలజీ అక్కడ బాగా యూజ్ అవుతుంది. ద ప్రాసెస్ యూజెస్ వాక్యూమ్ పంప్స్ టు క్రియేట్ ఏ లో ప్రెషర్, లో టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ టు ఎవాపరేట్ వాటర్. ద ఎవాపరేటెడ్ వాటర్ వేపర్ ఈస్ దెన్ కండెన్స్డ్ with cold water from the deep sea. The resulting condensed is purified water. That's all. ఇప్పుడు మనకు సేమ్ రెయిన్ ఎలా పడుతుందో అలాంటి ప్రాసెస్ యూజ్ చేసి ఏమంటే వాక్యూమ్ ట్యూబ్లో చేస్తున్నారు. ఎల్టీడీ ఇస్ ప్రాసెస్ అండర్ విచ్ ద వార్మ్ సర్ఫేస్ సీ వాటర్ ఇస్ ఫ్లాష్ ఎవాపరేటెడ్ అట్ లో ప్రెషర్ అండ్ ద వేపర్ ఈస్ కండెన్స్డ్ విత్ కోల్డ్ డీప్ సీ వాటర్. ద ఎల్టీటీ టెక్నాలజీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కెమికల్. ఇది ఇంపార్టెంట్, డస్ నాట్ రిక్వైర్ ఎనీ కెమికల్. చాలా ఇప్పటివరకు ఏది యూజ్ చేయాలన్నా వీ నీడ్ కెమికల్స్ టు కన్వర్ట్ సంథింగ్ ఇంటూ సంథింగ్. బట్ ఈ టెక్నాలజీలో సీ వాటర్ ఇంటూ ఫ్రెష్ వాటర్ చేయడానికి యూ డోంట్ నీడ్ ఎనీ కెమికల్. అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ద టెక్నిక్ వర్క్స్ అట్ ఏ ప్రిన్సిపల్ దట్ ఓషన్ వాటర్ ఇన్ ద ఓషన్ 1000 or 2000 feet below at about 4 degrees centigrade to 8 degrees centigrade colder than surface water. సో ఇది ఒకసారి మీరు చదవండి ఈజీగానే. అంటే సాల్ట్ వాటర్ కలెక్టెడ్ ఇన్ ఏ ట్యాంక్ అండ్ సబ్జెక్ట్ టు హై ప్రెషర్. సేమ్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. Currently, desalination plant which provides at least 1 lakh liters. 1 lakh liters of potable water every day. Chalu. This is more than enough. అంటే ఐలాండ్ ఏరియాస్కి మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ ఐలాండ్స్. సో ఐ థింక్ యూ గాట్ దిస్ పాయింట్. ఒకసారి అర్థం కాకపోతే మీకు ఫస్ట్ చదవండి యూపీఎస్సీ అని ఏదన్నా వెబ్సైట్లో, ఆర్ ఇది కూడా కాకపోతే యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అది కూడా చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు వికాస్ ఇంజన్. సో ఫస్ట్ ఇలా వికాస్ ఇంజన్ అంటేనే వాట్ మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి? వికాస్ ఇంజన్ ఫస్ట్ పిఎస్ఎల్వి థర్డ్ జనరేషనల్ లాంచ్ వెహికల్. దీంట్లో ఫస్ట్ టైం మనం లిక్విడ్ యూజ్ చేసినాం. ఆ లిక్విడ్ని ఏమంటారు అంటే వికాస్ ఇంజన్ అని అంటారు. ఈ వికాస్ ఇంజన్ ఫ్రాన్స్ వాళ్ళ హెల్ప్తో వి యూజ్డ్ ఇట్. సో ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఆఫ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ రాకెట్. ఎస్, ఇంజన్ కాన్సెప్చువలైజ్డ్ అండ్ డిజైన్డ్ బై ది లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇట్ ఈస్ యూజ్డ్ బోత్ ఇన్ పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అండ్ geosynchronous launch vehicle. So this is also correct.
The engine uses liquid ammonia as fuel and nitrogen peroxide as auxiliary. The early production Vikas engine used imported French components which are replaced by domestical. So French చెప్పాను, but I don't remember liquid ammonia as a fuel. And నైట్రోజన్ అని విన్నాను కానీ లిక్విడ్ అమోనియా ఐ డోంట్ రిమెంబర్. సో నాకు తెలిసిన దాంట్లో రాంగ్ ఇస్ దిస్. ఓకే, వికాస్ అండ్ acronym for Vikram Ambala Sarabhai, ద ఫ్యామిలీ ఆఫ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ రాకెట్. సేమ్ అండి, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లీన్గా ఇంగ్లీష్లో ఉంది. 1970s నుంచి యూజ్ చేస్తున్నాం. ద అర్లీ ప్రొడక్షన్ వికాస్ ఇంజిన్ యూజ్డ్ సమ్ ఫ్రెంచ్ కాంపోనెంట్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. లేటర్ రీప్లేస్డ్ బై డొమెస్టిక్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది పోలార్ PSLV అండ్ GSLV సిరీస్ of expanded launch vehicle for space launch uses. Vikas engine are used to power second stage PSLV. సెకండ్ స్టేజ్ అంటే మనకు PSLV 4 స్టేజెస్ ఏంటి? సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. ఈ లిక్విడ్లో ఏం యూస్ చేస్తాము అంటే వికాస్ ఇంజిన్. GSLV Mach 3 నౌ ఇన్ ద ఫస్ట్ స్టేజ్. ద వికాస్ ఇంజిన్ యూజ్ టర్బో. ఇది ఒక్కసారి చూడండి, లైక్ ఫోర్త్ స్మాల్ మోటార్, ద ఇన్సైడ్ శాటిలైట్ టు నడ్జ్ దెమ్ టు ఎగ్జాక్ట్. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇంకా ఫర్దర్ ఇంకా డెప్త్ అనాలిసిస్ చేయాలి అని అనుకుంటా. ది ఇంజిన్ యూసెస్ మిథైల్ డిరైవేటివ్స్. దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్. ఆఫ్ హైడ్రజైన్ యాజ్ ఫ్యూయల్ అండ్ నైట్రోజన్ టెట్రాక్సైడ్. మిథైల్ అండ్ నైట్రోజన్ టెట్రాక్సైడ్. What is answer? Methyl derivatives and nitrogen tetroxide. సో వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం అడిగారో చూసారా? నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అమోనియా సంథింగ్. సో రిమెంబర్ నైట్రోజన్ టెట్రాక్సైడ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ some seawater low temperature thermal desalination technology. Second question is Vikas engine. And third question, important topics. Which of the following National Green Hydrogen Mission. So hydrogen ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ మొత్తం రెడ్యూస్ చేసి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఒక ఫ్యూయల్ లాగా యూజ్ చేసి ఇంజిన్ని రన్ చేయాలని అనుకుంటున్నాం. అండ్ హైడ్రోజన్ వన్ ఆఫ్ ద అబండెంట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగిన గ్యాస్, లైటర్ అండ్ ప్రొడక్టివ్ ఫ్యూయల్ జనరేషన్ కూడా చాలా బాగుంటుంది. సో హైడ్రోజన్తో యు ఆర్ గోయింగ్ టు డూ. బడ్జెట్లో చెప్పారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏంటి అంటే 5 million metric tons by 2030. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 5 million metric tons 2030 కల్లా ప్రొడ్యూస్ చేయాలి అని. సో ఈజీ అండి. బడ్జెట్ ఏ బడ్జెట్లో అనౌన్స్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ బడ్జెట్లో ఉన్న బడ్జెట్ అంటే అందరూ ఏమొస్తుందో బడ్జెట్లో అని చాలా టెన్షన్ పడిపోతారు. నీడ్ నాట్ టు బీ టెన్షన్. జస్ట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, దాని థీమ్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేసింది, ఏ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇట్ ఎయిమ్స్ టు మ్యానుఫ్యాక్చర్ 3 million metric tons of green hydrogen by 2030. It is piloted by Ministry of Environment, Forest and Climate Change. Think so this is wrong. Ministry of New and Renewable Energy. ఇది హైడ్రోజన్ ప్రొడక్షన్ రిన్యూవబుల్ ఎనర్జీ అని అనుకుంటున్నా. 5 million metric tons 3 సారీ ఇక్కడ చూడండి 3 అని ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్. నేను చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో చూడండి, మనకు తెలిసిన పాయింట్ అయినా తొందరలో ఎలా రాంగ్ చేసాం. ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎయిమ్ టు మ్యానుఫ్యాక్చర్ 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇది 1, 2, 3 ఇవ్వచ్చు. ఇది 2030, 2050 ఎయిదర్ ఎనీథింగ్. This endeavor necessity installation of 125 gigawatts of renewable energy capacity and utilization of 2 something gigawatts hours. ఇదంత ఇంపార్టెంట్ కాదు.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. చూడండి ఇప్పుడే చాలామంది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఒకసారి మినిస్ట్రీ కూడా చూసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, డివైడ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్. ఓకే, 14th క్వశ్చన్. కుకీస్. మీరు చాలామంది వెబ్సైట్స్, ఏ వెబ్సైట్స్ అన్నా ఓపెన్ చేసినప్పుడు కుకీస్ గురించి అడుగుతుంది. కుకీస్ని ఎనేబుల్ చేయొచ్చా లేదా అని. అసలు కుకీస్ అంటే ఏంటి? యూ డోంట్ నో. చూడండి, ఇది అనాలిసిస్. ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉందా, బయట కూడా చూస్తున్నారా అని. దీస్ ఆర్ టెక్స్ట్ ఫైల్స్ విత్ స్మాల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ that identify computers on the internet and enhance web browsing experiment by recognizing specific user. అవును, కుకీస్ మనం ఏంటి అంటే మన ఇన్ఫర్మేషన్ కొంచెం తీసుకుంటుంది, నాట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అది హ్యాకింగ్ చేయడానికి అలా కాదు, ఫర్ గుడ్ యూజ్ అయినా కూడా దే టేక్ అవర్ ఇన్ఫర్మేషన్. బట్ బిఫోర్ కుకీస్ ఎలాంటి ఉంటే ఆటోమేటిక్గా మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ తీసేసుకునేది. బట్ రీసెంట్గా గవర్నమెంట్ ఒక పాలసీలో ఏమని చెప్పిందంటే కుకీస్ దే షుడ్ ఎక్స్ప్లిసిట్లీ అడగాలి, డూ యూ నీడ్ టు స్టోర్ అవర్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇండియా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి, చాలా కాంట్రవర్సీలో ఉండే. సో చెక్ దిస్ వన్స్. నాట్ మ్యాండేట్స్ ఎక్స్ప్లిసిట్ యూజర్ కన్సెంట్ ఫర్ వెబ్సైట్ టు కలెక్ట్ ఆర్ ప్రాసెస్ పర్సనల్ డేటా వయా కుకీస్. నాట్ మ్యాండేట్స్ కాదు, మ్యాండేట్స్. సో 1. Cookies. These are text files with small information like login details that identify computers on the internet and enhance web browsing experiments by recognizing specific users. Indian Digital Personal Data Protection Act mandates explicit user consent for website to collect or process personal data via cookies. Cookies helps in authentication, ensure personalized experience, analytics and marketing. Yes, this is correct. So ఇప్పటివరకు మనం ఏమేమి డిస్కస్ చేసాం? 4 టాపిక్స్. 1 is గ్రీన్ హైడ్రోజన్, కుకీస్, డీసలైనేషన్ టెక్నాలజీ, వికాస్ ఇంజిన్. దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి 2. ఇవి కూడా, ఇది డబల్ ఇంపార్టెంట్ అయితే ఇది సింగిల్ ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15th. GSAT-7A రీసెంట్గా లాంచ్ చేసిన శాటిలైట్. ఇస్రో ఈజ్ డెడికేటెడ్ ఫర్ మిలిటరీ పర్పసెస్. ఇస్రో లాంచ్ చేసిన ప్రతి ఒక్క శాటిలైట్స్ ఫ్రమ్ 1 to 2 years, ఈ 2022 to 2024. సో 1 year లాంచ్ చేసిన శాటిలైట్స్ అన్నీ ఇంపార్టెంట్. GSAT-7A, 7 members of some A, 7 Aలు కలిస్తే ఏమవుతుంది? దిస్ ఈజ్ అండ్ షార్ట్ కట్, ఈజ్ మిలిటరీ పర్పస్. ఇండియాస్ యాంగ్రీ బర్డ్, ఇలా అడగచ్చు, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండియాస్ యాంగ్రీ బర్డ్. డిఆర్డిఓనా, ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్సా, లేక మిసైల్సా అని, టు కన్ఫ్యూజ్ యూ. లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట. శ్రీహరికోట ఎక్కడుందో కమెంట్ చేయండి. GSAT-7A ఈజ్ ఓన్లీ ద సెకండ్ డెడికేటెడ్ మిలిటరీ శాటిలైట్ ఆఫ్టర్ రుక్మిణి. ఇది అడుగుతారు. రుక్మిణి తర్వాత సెకండ్ లాంచ్ చేసిన శాటిలైట్ ఏంటి? యాంగ్రీ బర్డా అని అడగచ్చు. ఆర్ఎస్ GSAT-7A అని అడగచ్చు. రుక్మిణి ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ శాటిలైట్ అని కూడా అడగచ్చు. సో చూడండి, నేనే ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నా అంటే హౌ మెనీ క్వశ్చన్స్ దే క్యాన్ ఫ్రేమ్. ఇట్ విల్ బూస్ట్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్ త్రూ ద శాటిలైట్ కంట్రోల్ ఆఫ్ మిలిటరీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఓకే, అండర్స్టాండ్. 16th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ ప్రోగ్రామ్. ఇది కూడా ఇంపార్టెంట్, రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉంది. మనము లాంచ్ చేయడమే కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ సెక్టర్లో ఎంటర్ అవుతున్నారు అంటే వాట్ ఆర్ ఇట్ అడ్వాంటేజెస్? సో ప్రైవేట్ లాంచ్ చేసిన దాన్ని ఏమంటారు? మిషన్ ప్రారంభ్. విక్రమ్ ఎస్ అండ్ స్కై రూట్ వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేసినది. సో ఇలా ప్రైవేట్ సెక్టర్ ఎన్ని ఉన్నాయి? అండ్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ చెప్తాను, చెప్పడం కాదు మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇస్రోలో యాంథ్రిక్స్ ఒకటి, ఇన్స్పేస్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL. ఈ 3 దానికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ఆల్ కొంచెం ప్రైవేట్కి కనెక్షన్ ఏంటి, ఎవరెవరు ఏమేమి చేస్తారు అని.
ఇస్రోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి. ఒకసారి చూడండి, ఇస్రోలో యాంథ్రిక్స్, ఇన్స్పేస్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో స్కై రూట్ ఏరోస్పేస్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. అగ్నికుల్ కాస్మోసిస్ ఇట్ ఈస్ ఇన్ చెన్నై. ఇవన్నీ ఇంపార్టెంట్. మిషన్ ప్రారంభ్, ఇవన్నీ ఈ పాయింట్స్ కూడా యూ షుడ్ గెట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రాంగ్, బోత్ ఆర్ రాంగ్. ప్రైవేట్ స్కై రూట్ ఈజ్ ఇన్, ఐ టోల్డ్ రైట్, హైదరాబాద్లో ఉంది. స్టార్టప్ దట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్ విక్రమ్ ఎస్, మిషన్ ప్రారంభ్, దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్. ఏది లాంచ్ చేసినారు అంటే విక్రమ్ ఎస్. అగ్నికుల్ కాస్మాస్ ఇది ఎక్కడుంది అంటే చెన్నై బేస్డ్ స్టార్టప్ ఈజ్ డెవలపింగ్ ఏ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కూడా ఇంపార్టెంట్లో ఉంది. ఎన్ని కేజెస్? 500 kgs. అగ్నిబ్యాన్ వెహికల్ ఈజ్ కాల్డ్ అగ్నిబ్యాన్. అగ్నిబ్యాన్ ఎవరిది? స్కై రూట్ ఎవరిది? సారీ, ఇలా అడగచ్చు. విక్రమ్ ఎస్ ఎవరిది? అగ్నిబ్యాన్ ఎవరిది? ఏ ఏజెన్సీకి సంబంధించినది? విచ్ క్యారీ 100 kg పేలోడ్. ఓకే, నౌ 17th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ విత్ రెఫరెన్స్ టు వేస్ట్ టు ఎనర్జీ మెథడ్స్. వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ని ఎనర్జీలా ఎలా చేస్తారు? బయోఫ్యూయల్స్, బయోగ్యాస్, బయోడీజిల్ ఎక్సెట్రా వీటితో చేస్తారు. ఇన్సినరేషన్ అంటే డిగ్రేడేషన్ అండ్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ వేస్ట్ అండర్ హై ప్రెషర్, హై టెంపరేచర్, కరెక్ట్. పైరాలసిస్ అంటే ఏంటంటే, ఇన్సినరేషన్ అంటే మామూలుగా బయట కాలుస్తూ ఉంటారు, అదే దాని నుంచి ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని యూజ్ చేసుకున్నాం. పైరాలసిస్ అంటే ఒక క్లోజ్డ్ ఛాంబర్లో సేమ్ ఆ వేస్ట్ని బర్న్ చేయడం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కార్బన్ బేస్డ్ మెటీరియల్ ఇంటూ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వితౌట్ యాక్చువల్ బర్నింగ్. నో, దిస్ ఈజ్ గ్యాసిఫికేషన్. బర్న్ చేయకుండా లోపల ప్రెషర్ అవి ఇవి అప్లై చేసి చేయడం. థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ మెటీరియల్ అట్ ఎలివేటెడ్ టెంపరేచర్ ఇన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్. ఇలాంటి వర్డ్స్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇనర్ట్ అట్మాస్ఫియర్, అనెరోబిక్ రెస్పిరేషన్ అంటే బోత్ ఆర్ సేమ్. సో గ్యాసిఫికేషన్, సో రివర్స్ ఇచ్చారు. సో ఆన్సర్ ఓన్లీ 1. ఇంపార్టెంట్ ఇది, భారత్ ఓఎస్. ఇప్పుడు మనకు అన్ని ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అంటే తెలుసు. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆపరేషనల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఐఫోన్కి ఏముంటుంది? మనం యూస్ చేసేది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. నార్మల్ ఫోన్స్కి, ఐఫోన్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇవన్నీ వేరే వేరే కంట్రీస్వి. సో ఇండియా ఓన్గా డిజైన్ చేసిన ఒక సాఫ్ట్వేర్ పేరు ఏంటి అంటే భారత్ ఓఎస్. భార్ ఆపరేషనల్ సాఫ్ట్వేర్ ఈజ్ ఇండిజినియస్ మొబైల్. మ్యాక్సిమం ఇలాంటివి ఐఐటి మద్రాస్, అప్పుడప్పుడు కొన్ని ఇన్నోవేషన్స్ ఐఐటి కాన్పూర్. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఐఐటి మద్రాస్ చాలా చాలా ద బెస్ట్ యూనివర్సిటీ. సో ఐఐటి మద్రాస్. భారత్ ఐఓఎస్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఈజ్ ఏ ఇండిజినియస్ మొబైల్ ఆపరేటింగ్ ఓఎస్ లైక్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ aimed at reducing dependency on foreign సాఫ్ట్వేర్స్. ఆపరేషనల్ సాఫ్ట్వేర్ ఓఎస్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్. దీంట్లో భారత్ ఓఎస్ కనిపెట్టడం గ్రేట్. ఓకే, మళ్ళీ దాంట్లో ఉన్న ఫీచర్స్ సూపర్గా ఉన్నాయండి. నో డిఫాల్ట్ యాప్స్. అంటే డిఫాల్ట్ యాప్స్ అంటే తెలుసు కదా, మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఆల్రెడీ కొన్ని ఈవెన్ గేమ్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి, వీ కెనాట్ డిలీట్ దెమ్. అలాంటివి లేవు. తర్వాత ప్రైవేట్గా నువ్వు కొనుక్కోవాలంటే యాప్ స్టోర్ కూడా ఉంది. నోటా అని కూడా ఒక ఫామ్ ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఐఐటి మద్రాస్. ఇట్ ఈస్ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నో డిఫాల్ట్ యాప్. I told you, right? This is one of the important thing. Native over the air నోటా అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్, బగ్ ఏమన్నా ఉందా? నోటా అంటే మనకు సెక్యూరిటీ అప్డేట్స్ ఆటోమేటిక్గా ఇస్తుంది. ప్రైవేట్ యాప్ స్టోర్ యాప్, ఏదన్నా నువ్వు ఇంకా ఏమన్నా యాప్స్ కొనాలి, ద బెస్ట్ యాప్స్ కొనాలి అని అనుకుంటే ప్రైవేట్ యాప్ స్టోర్ కూడా ఉందంట. మోర్ సెక్యూర్ యాజ్ భారత్ డస్ నాట్ కమ్ విత్ ఎనీ సచ్ ప్రీ ఇన్స్టాల్ సర్వీసెస్ ఆర్ యాప్. మోర్, ఇది చాలా ద బెస్ట్. ముందే యాప్స్ ఉండి దాంట్లో ఖచ్చితంగా మనం సైన్ అవ్వాలి, అలాంటివి ఏమి ఉండదు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 19th. సెక్యూరిటీ సాకెట్స్ లేయర్ సర్టిఫికేట్స్.
ఇది కూడా ఉంది. సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కిందకు వస్తుంది. డిజిటల్ సర్టిఫికేట్ స్టాక్ మార్కెట్ అయితే కాదండి, స్టాక్స్ అయితే కాదు. డిజిటల్ సర్టిఫికేట్ దట్ ప్రొవైడ్ సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ బిట్వీన్ యూజర్స్ వెబ్సైట్ టు వెబ్సైట్ సర్వర్ సెక్యూరిటీ. వెబ్కి ఒక సెక్యూరిటీ సాకెట్ లేయర్ సర్టిఫికేట్. ద డిజిటల్ సర్టిఫికేట్ దట్ ప్రొవైడ్స్ ఏ సెక్యూర్ అండ్ బ్రౌజర్ అండ్ వెబ్సైట్ సర్వీసెస్. ఓకే. 20 సీడ్ వాల్ట్ ప్రాజెక్ట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఈ ప్రాజెక్ట్ యూ క్యాన్ ఈవెన్ హియర్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్లో కూడా. సీడ్ని ఒక వాల్ట్లో ప్రొటెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్. వరల్డ్లో నార్వే హైయెస్ట్ అంటే నంబర్ ఆఫ్ సీడ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నది. సమ్ -°C అన్ని సీడ్స్ని ప్రిజర్వ్ చేస్తుంది, జెనెటిక్ రిసోర్సెస్. సో ఇండియాలో అలాంటిది ఒకటి ఎక్కడుంది అంటే లడాఖ్లో ఉంది. లడాఖ్లో దీన్ని కొలాబరేట్ అవుతున్నవి ఏవేవి అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. సో FAO కాదు, ICAR కాదు. సో 1 and 2. So seed bank are important repository of plant genetic resources. They store seeds of different plants varieties which are conserved and maintain genetic resource preserve చేస్తుంది. ఇండియా సీడ్ బ్యాంక్ చాంగ్లా ఇన్ లడాక్. చూడండి ఎక్కడ ఉంది అంటే చాంగ్లా ఇన్ లడాక్. ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్. DRDO కూడా సపోర్ట్ చేస్తుంది. ఇట్ స్టోర్స్ 5,000 సీడ్స్. అసెషన్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ సీడ్స్. వరల్డ్స్ లార్జెస్ట్ సీ వాల్ట్ ఎక్కడుంది అంటే స్వాల్బార్డ్. ఇంపార్టెంట్ అండి. నార్వే ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నార్వేలో ఉంది. ఓకే, వన్స్ లాస్ట్ రివిజన్ ఏమేమి చదివాం. ద ఇంపార్టెంట్ టాపిక్స్: వికాస్ ఇంజిన్, సీడ్ వాల్ట్, సెక్యూరిటీ సాకెట్ లేయర్ సర్టిఫికేట్, డీసలైనేషన్, భరోస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చదివాం భరోస్. వేస్ట్ టు ఎనర్జీ, పైరాలసిస్, ఇన్సినరేషన్ ఇది చదివాం కదండి. 7, 8, 9, 10. GSAT 7A, కుకీస్. ఇంకా లాస్ట్ 2 టాపిక్స్ మీరు కమెంట్ చేయండి. వికాస్ ఇంజిన్, సీడ్ వాల్ట్, సెక్యూరిటీ సాకెట్ లేయర్, డీసాలినేషన్ ఇది సీ వాటర్ టు ఫ్రెష్ వాటర్, భరోస్ ఆండ్రాయిడ్, వేస్ట్ టు ఎనర్జీ, GSAT 7A, కుకీస్. థ్యాంక్ యూ.